చాలా ఉపయోగం. విశాఖ జిల్లా ఎలమంచిలి నియోజకవర్గంలో మంచి పనులు చేస్తున్నా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. ప్రజల దగ్గర నుండి వినతులు స్వీకరించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించారని చెప్పారు. భూ వ్యవహారంలో డబ్బులు తీసుకుని అగ్రిమెంట్ చేశానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 24 ఎమ్మెల్యే అయిన తర్వాత నా బాధ్యత ప్రజల ముందుకెళ్ళి ప్రజలు ఇచ్చిన అప్లికేషన్ని నేను యాజ్ ఏ ప్రజల ప్రతినిధిగా కన్సర్న్ ఆఫీసర్లకి పంపించాల్సిన బాధ్యత నాది. అందులో నేను మొదటి ప్లేస్లో ఉన్నాను. ఫస్ట్ ప్లేస్ ఇన్ అనకాపల్లి ఫ్రమ్ ద డే 1. సీఎం గారు కంపల్సరీ చేసింది 6 నెలల నుంచి, కానీ 6 నెలల కన్నా ముందు కూడా నేను చేశాను. ఎందుకంటే మేము అధికారంలో లేనప్పుడు జనవాణి అనే కార్యక్రమం ప్రతి దగ్గర పెట్టి పెట్టిన తర్వాత ప్రజలకి మాకున్న కనెక్షన్ నిజంగా నాకు అప్రిషియేట్ చాలా బాగా నచ్చింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకి ముందుకెళ్ళాలంటే జనవాణి అనే కార్యక్రమం చాలా పవర్ఫుల్ అని చెప్పి నేను జనవాణి కంటిన్యూస్గా ఎవరు చెప్పినా చెప్పకపోయినా కంటిన్యూస్గా నేను ప్రతి వారం పెట్టుకుంటూ వచ్చా. అది నా బాధ్యత. ప్రజలు ఉన్న సమస్యల్ని కన్సర్న్ ఆఫీసర్ దగ్గరికి తీసుకెళ్ళి యాజ్ పర్ రూల్ ప్రకారంగా చేయాలని. ఈ పర్టికులర్ ఇష్యూ వచ్చేసరికి దీని మీద ఏదేదో మాట్లాడుతున్నారు. 55 సంవత్సరాల క్రితం నుంచి ఇది జరుగుతూ ఉంది. 73 సంవత్సరాల క్రితం దీన్ని కొనుక్కున్నారు. 55 సంవత్సరాల నుంచి ఈ ఇష్యూ జరుగుతూ ఉంది. ఈ ఇష్యూ ఎలమంచిలి కోర్టులో ఉంది. కోర్టులోంచి హైకోర్టుకి వెళ్ళింది, విశాఖపట్నం కోర్టులో వెళ్ళింది, అలాగే సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇన్ని కోర్టులు తేల్చలేంది నేను ఒక్కడిని ఎలా తేల్చేస్తాను? అందులో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాయడం అది కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా. రోజు పొద్దున్న లేచి సాయంత్రం వరకు కష్టపడి జెన్యున్గా మనం మాట్లాడుతుంటే ఒక ఆడపిల్ల అంటే క్యారెక్టర్ అసాసినేట్ చేయటం, ఒక మగవాడు అంటే డబ్బులు తీసుకొని అన్నాం, ఇది ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్గా మేము లీగల్గా వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి మేము కూడా మా లాయర్లతో మాట్లాడుతున్నాం. ఏకంగా డిప్యూటీ సీఎం గారిని మాట్లాడటం, సాక్షి పేపర్లో సాక్షి టీవీలో రాయడం, అసలు డిప్యూటీ సీఎం గారికి పనేంటి ఇందులో? డిప్యూటీ సీఎం గారు అన్నా నేనైనా ఆయన మీకు తెలుసలేదు డైలీ జనవాణి ఉంటుంది అక్కడ. అందులో ఈ 16 నెలల్లో 4 సార్లు 2 రోజులు వెళ్ళాను నేను అక్కడే కూర్చున్నా. ఆ జనవానికి ఎవరైతే